హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ అంటే ఇంకో స్పోర్ట్ ఎలాగో ఉంది, దానికి సంబంధించిన ఏమన్నా రన్నింగ్ అని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించిన ఒక మంచి పవర్ఫుల్ పోస్టర్ వదులుతారేమో అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ అసలు ఈ పోస్టర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. మ్యాడ్, అసలు మైండ్ పోయింది కాసేపు. అసలు అంటే చరణ్ అన్న రా రెస్టిక్ ఒక ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. చరణ్ అన్న కళ్ళల్లో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, కళ్ళతోనే యాక్ట్ చేస్తుంటాడు ఆయన. అటువంటి కళ్ళని నువ్వు ఒక మంచి కంటెంట్తో కనుక తీస్తే ఆ కళ్ళు సృష్టించే విధ్వంసం అంత ఇంత కాదు, అది ఈ పోస్టర్లో కనిపిస్తుంది. ఇంటెన్సిటీ అసలు రంగస్థలం పనిచేయదా అనే రేంజ్లో ఈ పోస్టర్ ఉంది. అంతకు మించి పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడా అనేటువంటి కళ పోస్టర్లో ఉంది. దానికి మించిన విధ్వంసం, బాక్స్ ఆఫీస్ సునామీ అనే కళ ఈ పోస్టర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు అసలు రామ్ చరణ్ అనేవాడు పర్ఫార్మెన్స్ మొన్నటి వరకు బిఫోర్ రంగస్థలం ఆఫ్టర్ రంగస్థలం అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత పర్ఫార్మెన్స్ లెవెల్స్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ బిఫోర్ పెద్ది ఆఫ్టర్ పెద్ది అనే రేంజ్లో ఈ సినిమా ఉండబోతుందని చెప్పే స్టాకు ప్రెస్ మీట్లో అసలు ప్రొడ్యూసరు నాకు రామ్ చరణ్ గారు ఈ సినిమా నాకు మొదటి సినిమానే, నేను ఎవరో ఏంటో తెలియకుండా నా మీద నమ్మకంతో నాకు ఫస్ట్ సినిమాని ఇచ్చిన రామ్ చరణ్ గారికి రుణపడిపోయి ఉంటానని చెప్పేసి అంత పెద్ద మాట చెప్పడం, ఒక ఎమోషనల్ కమర్షియల్ రైడ్ ఇది ఈ సినిమా అని చెప్పేసి ఆయన బల్లబుద్ధి చెప్పడం. నా సినిమా రంగస్థలం కంటే కూడా ఈ సినిమా పర్ఫార్మెన్స్ లెవెల్స్ రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటారని సుకుమార్ చెప్పడం, ఏప్రిల్లో రానందుకు క్షమించండి, జూన్లో వస్తున్నందుకు ఆశీర్వదించండి అని చెప్పేసి మన డైరెక్టర్ తలా బుచ్చిబాబు చెప్పడం. ఇంకాసేపు ఎక్కువ మాట్లాడుతుంటే బాగుంటుందేమో అనిపించింది. బట్ సరే, రిలీజ్ డేట్ అనౌన్స్మెంటే కాబట్టి 2 సార్లు అనౌన్స్మెంట్ పోస్ట్పోన్ అయింది, ఏదైతే అనౌన్స్ చేసిన డేట్లు. సో ఇప్పుడు దీనికి కొంచెం ప్రెస్ మీట్ పెట్టి ఫ్యాన్స్కి హైపిక్ ఇచ్చాలి, సినిమాకి హైపిక్ ఇచ్చాలనేటువంటి ఉద్దేశంతో పెట్టారు. వెరీ గుడ్. సో అసలు నాకు అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి ఎగ్జైటింగ్ ఏమైనా చెప్తారా అని చెప్పేసి నేను ఎదురు చూశాను. బట్ నాకు ఆ మైండ్ మొత్తం పోస్టర్ మీదే ఉండిపోయింది. పోస్టర్ అసలు మైండ్లోంచి వెళ్ళట్లా. బుచ్చిబాబు గారు ఒక మాట చెప్తాడు, బుచ్చిబాబు అన్న ఒక మాట చెప్తాడు, ఏంటంటే పెద్ది గాడిని మీరు మీ మనసులోంచి తీయడం అంత ఈజీ కాదు, అంతలా ప్రేమించేస్తారు. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ అంటే సోషల్ మీడియాలో మన వరకు మాట్లాడుకున్నారు, క్లైమాక్స్ ఏడిపించేస్తాడు, నెక్స్ట్ లెవెల్లో అసలు ఎమోషనల్ రైడ్ ఇది అని చెప్పేసి. ఇప్పటివరకు రామ్ చరణ్ గారి సినిమాలు ఏవి పనిచేయవేమో ఈ సినిమా వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ పరంగా, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పరంగా అని చెప్పేసి చాలా గట్టి కాన్ఫిడెన్స్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్లోనూ కనిపిస్తుంది. రామ్ చరణ్ కళ్ళల్లో కసి కనిపిస్తుంది. రచ్చ ఈవెంట్లో చెప్తారు రాజమౌళి గారు, మీ అందరికి ఏం కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చరణ్ కళ్ళల్లో కసి కనిపిస్తుందని. ఆ స్టేట్మెంట్ ఈ పోస్టర్కి సెట్ అయిపోద్ది. కళ్ళల్లో కసి కనిపిస్తుంది. ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్ సిచ్యువేషను, ఆడియన్స్ సిచ్యువేషను కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత మనల్ని పెద్దిగాడు అనేటువంటి క్యారెక్టర్, పెద్దిగాడు మన మైండ్ నుంచి పోడు అని బుచ్చిబాబు గారు చెప్పింది ఆ పోస్టర్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు దిగిన పోస్టర్స్ వేరు, ఈ పోస్టర్ వేరు. ప్రతిదీ సిక్సరే, ప్రతి బాల్ సిక్సరే, ప్రతి పోస్టర్ సిక్సరే, ప్రతి సాంగ్ గ్లిమ్స్, ప్రతిదీ అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. సో మీకు ఈ పోస్టర్ ఎలా అనిపించింది? సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు? ఇంకా డైలీ ఫుల్ ఆన్ కంటెంట్లు ఉంటే వీడియో చేస్తూనే ఉంటాను, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ. సో ఇంకా 34 days మాత్రమే మిగిలి ఉంది కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ పెద్ది. మీకు పోస్టర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.